తిన్న తర్వాత సోడా, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే తెలుసుకోండి. హెవీగా భోజనం చేసినప్పుడు చాలామంది సోడా, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. లేదా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. దీనివల్ల కడుపులో కాస్త రిలాక్స్డ్గా ఉన్నట్లుగా తేపులు వస్తాయి. అప్పటికప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు, కానీ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్లుగా అనిపిస్తుంది, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తిన్నాక సోడా తాగితే గ్యాస్ పెరుగుతుంది. దీంతోపాటు చాలా సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్ పెరిగితే పొట్టనొప్పి వస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. దీంతో కూర్చోలేరు, నించోలేరు, ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, వెన్నునొప్పి, వీటితో పాటు ఛాతీ నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది తిన్న తర్వాత జ్యూస్ తాగుతారు. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే వాటిని తాగకపోవడమే మంచిది. తిన్న తర్వాత వేడి నీరు తాగడం మంచిది. భోజనం మధ్యలో నీరు తాగొద్దు. తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు, జీలకర్ర వేసిన నీళ్లు తాగడం మంచిది. మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే కాసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగండి. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తాగొచ్చు. తిన్న తర్వాత సోడా, కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.